కేఆర్ఎంబీ సమావేశం మరోసారి అసంపూర్తిగానే ముగిసింది. ఎల్లుండి మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు చెందిన 2 రాష్ట్రాల సీఈలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రేపు సీఈలు సమావేశమై ప్రాజెక్టుల కింద పంటలు, తాగునీటి అవసరాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేయనున్నారు. ఈ వివరాలపై ఎల్లుండి బోర్డు మరోసారి సమావేశం కానుంది. ఏపీ తన పరిమితికి మించి నీటిని వాడుకుందని మంత్రి ఉత్తమ్ కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ అవసరాలను పట్టించుకోకుండా ఏపీ తనకు కేటాయించిన నీటి వాటా కంటే అధికంగా వాడుకుందని కేంద్రానికి ఫిర్యాదు చేసింది రాష్ట్రం. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్న కేంద్ర సూచనలతో ఇరు రాష్ట్రాల అధికారులతో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ గత శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ అధికారులు హాజరై తమ అవసరాలను, అభ్యంతరాలను బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఏపీ అధికారులు సమావేశానికి హాజరు కాలేదు. సోమవారం నిర్వహించాలన్న ఏపీ విజ్ఞప్తితో మళ్లీ సమావేశం ఏర్పాటు చేయగా తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి ఈఎన్సీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఏపీ తన పరిమితికి మించి నీళ్లు వాడుకుందని తెలంగాణ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. 66:34 నిష్పత్తిలో నీళ్లు కేటాయిస్తే ఇప్పటికే 75% పైగా ఏపీ నీటిని వాడుకుందని బోర్డుకు తెలిపారు. ఇప్పటికీ సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఏపీ నిత్యం నీళ్లు తరలిస్తోందని, వెంటనే ఇది ఆపాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఏపీ తన వాటా నీళ్లు వాడుకున్నందున మిగిలిన నీళ్లని తెలంగాణకే కేటాయించాలన్నారు. తెలంగాణలో తాగునీటి అవసరాలతో పాటు ప్రస్తుతమున్న పంటలు, రాబోయే రబీ సీజన్ను దృష్టిలో పెట్టుకుని 116 టీఎంసీలు కేటాయించాలని గత సమావేశంలోనే స్పష్టంగా చెప్పారు. మరోవైపు ఏపీ కూడా పంటలు, తాగునీటి అవసరాలకు నీటిని కేటాయించాలని బోర్డు దృష్టికి తీసుకువచ్చింది. గంటపాటు జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ప్రాజెక్టుల కింద సాగు, తాగునీటి అవసరాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని సూచించింది. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు మాట్లాడుకోవాలని సూచించారు. ఆ తర్వాత 2 రాష్ట్రాల ఈఎన్సీలు జలసౌధాలోనే విడిగా భేటీ అయ్యారు. ప్రాజెక్టులకు సంబంధించిన ఇరు రాష్ట్రాల సీఈలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రేపు సీఈలు నల్గొండలో సమావేశమై ప్రాజెక్టుల ఇరు రాష్ట్రాల అవసరాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత సమగ్ర వివరాలు సమర్పించనున్నారు. ఈ సమాచారంపై ఎల్లుండి కృష్ణా బోర్డు 2 రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. 2 రాష్ట్రాలు నీటి కేటాయింపుల కోసం పట్టుబడుతున్నాయి. ఎల్లుండి జరిగే సమావేశంలో బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది.